హాయ్ ఫ్రెండ్స్, మజ్జిగ చారు ఎలాగ చేసుకోవాలని వీడియోలో చూద్దాము. మజ్జిగ చారు కోసం ముందుగా ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. మూడు స్పూన్ల ఆయిల్ వేయాలి. మూడు స్పూన్ల ఆయిల్ వేసినాం కదా, ఇప్పుడు ఒక్క నిమిషం ఆయిల్ వేడెక్కాలి. కరివేపాకు వేయాలి కొద్దిగా. అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను, అందులో 2 పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అందులో వేయాలి ఆనియన్స్. అలాగన ఆనియన్స్ కొద్దిగా ఎక్కువనే వేయాలి, బాగుంటుంది మజ్జిగ చారు. ఈ ఒక్క నిమిషం అలాగనే మగ్గాలి. గంటతో తిప్పిన తర్వాత అలాగే పెట్టాలి. ఉల్లిగడ్డ మగ్గాలి. ఒక్క నిమిషం అలాగే ఉండాలి. తిరువాత రెడీ కావాలి కాబట్టి మజ్జిగ చారులోకి తిరువాత రెడీ అవుతుంది. అలాగనే తిరువాత మగ్గింది. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయాలి.
అలాగనే ఒక్క నిమిషం ఉండాలి. పచ్చిమిరపకాయలని మిక్స్ ఆడించి పెట్టుకున్నాను. ఆ తిరువాతలో వేయాలి కొన్ని పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో మగ్గాలి. తెల్ల అరటి పెట్టాం కదా అలాగనే పచ్చిమిరపకాయలు కూడా మగ్గాలి ఆయిల్లో. తర్వాత రెడీ అయింది మజ్జిగ చారులోకి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేసి పెట్టుకున్నాను. ఆ గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేయాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత మనకు వాటర్ ఎంత కావాలో అంత పోసుకోవాలి. తగినంత వాటర్ పోసుకోవాలి. అలాగనే గంటతో మిక్సీ చేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనము తిరువాత రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేయాలి. అలాగన ఒకసారి ఇలాగ ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, మజ్జిగ చారు రెడీ అయింది. కలర్ బాగా వచ్చింది మజ్జిగ చారు. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. మన హోటల్లోనే కాకుండా మన ఇంట్లోనే వస్తువులతోనే ఇలాగన మజ్జిగ చారు చేసుకోవచ్చు. కలర్ బాగా వచ్చింది. సింపుల్గా 5 నిమిషాలకే రెడీ అవుతుంది మజ్జిగ చారు. ఎక్కువ పని ఉండదు. అంతే ఫ్రెండ్స్, మజ్జిగ చారు రెడీ అయింది.